నమస్తే. మన పవర్ న్యూస్ కాకినాడ రూరల్ కరప మండలం కొరిపల్లి గ్రామ పరిధిలో కాకినాడ రామచంద్రపురం ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస గుప్త నవరాత్రి మహోత్సవాలు 9వ రోజు దందిని వారాహి అలంకరణలో వైభవంగా నిర్వహించారు. గుప్త నవరాత్రుల బుధవారం శ్రీ వాత్తాలి వారాహి అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో అర్చకులు చెరుకూరి సుబ్బన్న, అగస్యులు వేద మంత్రోచ్చరణల నడుమ విశేష పూజలు, హోమాలు, నైవేద్యాలు, 1,00,000 నిమ్మకాయల అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మాట్లాడుతూ, గురువారం జరిగే దండిని వారాహి అమ్మవారి అవతార దర్శనం అత్యంత విశిష్టమైందని తెలిపారు. ఆ రోజు అమ్మవారిని దర్శించి ఆరాధించడం ద్వారా గ్రహపీడలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. కాకినాడ రామచంద్రపురం ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస గుప్త నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. గుప్త నవరాత్రులు 8వ రోజు బుధవారం అమ్మవారు ధూమ్ర వారాహి అవతారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో అర్చకులు చెరుకూరు సుబ్బన్న, అగస్యులు వేద మంత్రోచ్చరణల నడుమ విశేష పూజలు, హోమాలు, నైవేద్యాలు నిర్వహించారు. అమ్మవారికి పాయసం, చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మాట్లాడుతూ, ఈ నెల 26 ఆగస్టు 2 తేదీల్లో రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి కడియపులంకతో పాటు కాకినాడ జిల్లాలోని 7 అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాబితాలో 3వ ఆలయంగా కొరిపల్లి శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని ఎంపిక చేయడం పట్ల ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జరిగే దండిని వారాహి అమ్మవారిని దర్శించడం, ఆరాధించడం వలన సమస్త శత్రువుల బాధ తొలగును, చేతబడి ఇత్యాది బాధలు అన్నీ తొలగును. అవతార దర్శనం అత్యంత విశిష్టమైందని తెలిపారు. ఆ రోజు అమ్మవారిని దర్శించి ఆరాధించడం ద్వారా గ్రహపీడలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. దండిని వారాహి అమ్మవారిని దర్శనాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. పచ్చిగుండా పొనమే పోచమ్మ గచ్చలగా పూలాటలే మైసమ్మ, పచ్చిగుండా పొనమే పోచమ్మ గచ్చలగా పూలాటలే మెడలన్న మెడల నిమ్మల దండ, నిమ్మల దండ పొనమెత్తుకున్నదే గోలు గడ్డ. ఎల్లమ్మ నా గచ్చలాట చూడే ఓషమ్మ, డక్కుల దరువులకు ఎల్లమ్మ నా గచ్చలాట చూడే ఓషమ్మ, ఈ పుక్కిల మై కాచి పొగల పెద్దమ్మ శివ సత్తుల తీగాలు చూడే మాయమ్మ, పుట్టల పుట్టినవమ్మ బొత్తాలు తల్లివమ్మ, మట్టిల పుట్టినవమ్మ మాపురాల ఎల్లమ్మ, గంగల పుట్టినవమ్మ గంభీరాల ఎల్లమ్మ, భక్తంతా
బృందం పేరు శ్రీకృష్ణ బృందం. నా పేరు బొత్స వాణిశ్రీ అండి. అది కాకినాడ. ఈ వారాహి అమ్మవారి గుడి దగ్గరికి ప్రత్యేకంగా చాలా చాలా భక్తులందరూ వచ్చి అందరూ కూడా ప్రసాదాలు తీసుకొని చాలా మంది కూడా బాగా జరుగుతుంది, బాగా దర్శనాలు జరుగుతున్నాయి, అంతా బాగుందని చెప్పేసి అన్నారండి. కాబట్టి మాకు ఈ కోలాటం చేయడానికి, ఈ సేవకి చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన చిట్కాల దొరబాబు గారికి ధన్యవాదాలండి. మాకు చాలా చాలా మంచి అవకాశం ఇచ్చారని మేము చాలా మా అమ్మవారిని కూడా మేము కోరుకుంటున్నామండి. మా శ్రీకృష్ణ బృందం, మా టీం అంతా కూడా చాలా చాలా మాకు చాలా అవకాశం ఇచ్చి చాలా బాగా చేస్తారండి. నిజంగా ఒక ఫ్యామిలీలో ఉంటాం మేము అందరం కూడా. మాకు చాలా సపోర్ట్ ఇస్తారండి వీళ్ళందరూ కూడా. చాలా చాలా వీళ్ళకి నేను చాలా చాలా రుణపడి ఉంటానండి. వీళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. నేను ఒక గురువులా ఉండనండి, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లా ఉంటాను. కాబట్టి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. వేళ 8వ రోజు చాలా చక్కగా జరుగుతుంది అమ్మవారు. ఎందుకంటే కరెక్ట్ గా పోయిన బుధవారం స్టార్ట్ చేస్తాం, ఇవాళ బుధవారం 8 రోజులు అయింది. రేపు 9వ రోజు అయితే 9 రోజు పూర్తయితే 10వ రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం దిగి కాబట్టి శనివారం చేస్తామండి. చాలా అద్భుతం. ఎందుకంటే అమ్మవారి కృప లేకపోతే ఏది జరగదు. అలాగే ఏపీ ఆర్టీసీ కూడా రాజమండ్రి వారు మన దేవాలయాన్ని 3వ ప్లేస్ గా పెట్టి తీర్థయాత్రలు పెట్టింది. అది కూడా చాలా సంతోషం అండి. నేనేమంటున్నానంటే 26 నుంచి అక్టోబర్ 2 వరకు రాజమండ్రి ఏపీ ఆర్టీసీ వాళ్ళు పెట్టారు. దాంట్లో మన 3వ ప్లేస్ పెట్టారు తీర్థయాత్రల కింద. చూడండి ఎంతో వైబ్రేషన్ లేకపోతే జరగదు. చూడండి జనం చూసారు కదా, కరెక్ట్ గా వారం రోజుల నుంచి కూడా ఎక్కడ ఆకుండా కృతులు జరుగుతున్నాయి. వర్షం కూడా పోల వర్షం కదా, వామం చేసిన వర్షం పడాలి. అలాగే పోల వర్షం పడి చక్కగా వెళ్తుంది. రేపు శుక్రవారం ఫస్ట్ మన కుంకుమ పూజ 23 కుంకుమ పూజ కూర్చున్న వాళ్ళందరూ కూడా చేరవాలని సంకల్పం. దానికి ఇది చేయాలి. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి. మినిమం 50,000 మంది ఉంటారు అనుకుంటున్నాం. 50,000 తగ్గ మందికి కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నాం. అమ్మవారి కృప లేకపోతే ఏది జరగదు. ఇక్కడ సత్యంగా అమ్మవారు ఉన్నారని నిదర్శనం ఇదే. 5 నెలల్లో ఎంత అద్భుతం జరుగుతుంది, అది ఎక్కడ తెలియలేదు. కాశీ వారాహి అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇది ఎంతకంటే ఏం కావాలి. అందరూ వచ్చి కర్మండలం మొత్తం జిల్లా ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకుని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మన పవర్ న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి. మన పవర్ న్యూస్.